హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో రీసెంట్గా చూసుకుంటే విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీ VD12. సో ఈ మూవీని అయితే గౌతమ్ తన్ననూరి గారు అయితే డైరెక్షన్ అయితే చేయబోతున్నారు. సో తనైతే ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని అయితే అన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే మూవీ ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది ఇంకా రివీల్ అవ్వలేదు, కానీ ప్రజెంట్ ఈ మూవీ టీజర్ గ్లిమ్స్ కోసం ఒక రేంజ్లో హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఈ మూవీ టీజర్కి, అంటే టీజర్ వాయిస్ ఓవర్ ఉంటుంది కదా, ఆ టీజర్ వాయిస్ ఓవర్కి తెలుగులో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు, హిందీలో అయితే రణ్వీర్ కపూర్ గారు, అండ్ తమిళ్లో అయితే సూర్య గారు వీళ్ళ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారు ఆ టీజర్కి. సో బేసిక్గా గౌతమ్ గారి డైరెక్షన్ అంత ముందు చూసుకుంటే జెస్సీ అండ్ మళ్ళీ రావా, యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీస్. బట్ ఈ మూవీ ఏ రేంజ్లో ఉండిద్ది ఏంటి అనేది పక్కన పెడితే హైప్ మాత్రం బేభత్సంగా అయితే ఇస్తున్నారు. మరి వాయిస్ ఓవర్కి జూనియర్ ఎన్టీఆర్, రణ్వీర్ సింగ్, సూర్య వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్ అండి. సో విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే ఒక స్టార్ బాయ్గా ఎదుగుతున్నాడు. అంటే లైక్ మరీ అంత పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు అంత పెద్దగా అయితే ఏం లేవు తనవి. సో తన లాస్ట్ 3 ఫిలిమ్స్ చూసుకుంటే ఖుషి, లైగర్, ఫ్యామిలీ స్టార్, ఈ 3 కూడా డిజాస్టర్ మూవీసే. ఖుషి మ్యూజికల్గా హిట్ అయింది, కానీ సో మామూలుగా చూసుకుంటే అంత బీభత్సమైన సినిమా అయితే కాదు. ఇంకా లైగర్ అదే రేంజ్ డిజాస్టర్ చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేసాము. సో మరి ఎంత హైప్ ఇవ్వడం అవసరమా అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీ ఎంత సింపుల్గా ఉండి ఎంత సింపుల్గా కంప్లీట్ చేస్తే అంత సింపుల్గా హిట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంక్రాంతికి వస్తున్నాం, మూవీని చూడండి ఎంత సింపుల్గా రిలీజ్ చేసి, ఎంత సింపుల్గా ఏ హడావడి లేకుండా థియేటర్లోకి రిలీజ్ చేశారు. ఎప్పటికి కూడా ఆ మూవీ ఇంకా ఆడుతుంది, ఆ మూవీ భయంకరమైన బ్లాక్ బస్టర్ అయింది. సో పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదు, హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఎంత హంగామా చేసిన తర్వాత మూవీలో కొంచెం నెగిటివ్ పాయింట్ కనిపించినా కూడా అది మూవీ యావరేజ్ అవ్వడానికి కానీ లేదా డిజాస్టర్ అవ్వడానికి కానీ చాలా థింగ్స్ అయితే దారి తీసింది. సో నన్ను అడిగితే మూవీకి ఎంత హైప్ అయితే ఉండాలి, మరి ఎంత ఓవర్ హైప్ అనేది అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. ఇలాగే ప్రీవియస్లో ఒక మూవీ, రవితేజ గారి మూవీ ఏంటబ్బా అది, టైగర్ నాగేశ్వరరావు. టైగర్ నాగేశ్వరరావు మూవీకి అయితే ఇలాగే తెలుగులో వచ్చేసరికి వెంకటేష్ గారు, అండ్ హిందీలో జాన్ అబ్రహాం గారు, తమిళ్లో కార్తీ గారు. సో సేమ్ ఇలాగే మల్టీ లాంగ్వేజెస్లో ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఫేమస్ యాక్టర్ని తీసుకొని స్టార్ హీరోని చేసుకొని ఇలా అయితే టీజర్ రిలీజ్ చేశారు. ఆ టైంలోనే మామూలు హైప్ క్రియేట్ అవ్వలేదు. ఈ హైప్స్ వల్లే మూవీ యావరేజ్ టాక్ వచ్చింది. నిజం చెప్పాలంటే టైగర్ నాగేశ్వరరావు మూవీ అనేది హైప్స్ ఏం లేకుండా రిలీజ్ అయ్యి ఉంటే మంచి సినిమా, అది బాగుంటుంది కూడా. బట్ కాకపోతే ఎంత హైప్తో రిలీజ్ చేయడం వల్ల జనానికి అంత ఇదిగా అయితే అనిపించలేదు. నన్ను అడిగితే ఓవర్ హైప్ క్రియేట్ చేయడం మూవీకే ప్రాబ్లం అంటారు. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.